ఉగ్రవాదంపై ఉక్కు మోపుతున్న ఎన్డీఏ ప్రభుత్వం మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి, అదేవిధంగా దేశభక్తులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ యావత్ భారతదేశ ప్రజలందరూ కూడా భారతదేశం మొత్తం కూడా శాంతియుతంగా ఉండాలి, ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని జీవనం గడుపుతూ ఇవాళ ముందుకెళ్తుంటే పాకిస్తాన్ టెర్రరిజాన్ని పెంచి పోషిస్తూ భారతదేశం మీద దాడులు చేయడానికి మరి పహల్గావ్ మృతులకు మేమందరం కూడా జోహార్లు అర్పిస్తూ వాళ్ళ కార్యక్రమాన్ని ఘనంగా చేసిన మరి ఎన్డీఏ ప్రభుత్వానికి, ఉమ్మడి కూటమికి, ఆర్యవైశ్య ప్రముఖులకు, యువకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ఒక్కటే మీకు తెలియజేస్తున్నాము, ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరంగా అభివృద్ధి చెందుతున్న భారతదేశాన్ని చూసి ఓర్చుకోలేక పాకిస్తాన్ ముష్కరులు, పాకిస్తాన్ ప్రభుత్వం భారతదేశంపై అక్రమంగా దాడి చేస్తూ టెర్రరిజాన్ని పోషిస్తూ వాళ్ళు భారతదేశాన్ని భయభ్రాంతులు చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. కానీ భారతీయులు ఎవరు కూడా ఎక్కళ్ళు కూడా భయపడే ప్రసక్తి లేదు. జమ్మూ కాశ్మీర్, పాక్ ఆక్యుపైడ్ జమ్మూ కాశ్మీర్ మేము ఆక్యుపై చేసుకుంటాము, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పీఓకేని మేము ఆక్యుపై చేసుకుంటామని మీకు మనవి చేస్తున్నాము. అదేవిధంగా ఈ పాకిస్తాన్ ముష్కరులకు మేము ఒకటే హెచ్చరిస్తున్నాము, దీనికి ప్రతిదాడి చేసి ఎంతోమందిని పొట్టను పెట్టుకున్న పాకిస్తాన్ టెర్రరిస్టులు అందరూ కూడా మొట్టబెడతామని చెప్పి నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో మేమందరూ కూడా ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ నరసరావుపేట నుంచి మీ ఎమ్మెల్యే అరవింద్ బాబు ఒక్కడే ఈ పాక్ మీద టెర్రరిస్టుని అందరూ కూడా అణచివేయడానికి నేను ముందుకు వస్తా అని చెప్పి తెలియజేస్తున్నాము. ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, అదేవిధంగా బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరం కూడా ఎక్కడ కూడా భయపడే పని లేదు. ఈ పాకిస్తాన్ భారతదేశం అందరూ కూడా ఒక్కసారి ఉమ్మేస్తే పాకిస్తాన్ మొత్తం కూడా కొట్టుకుపోద్దని చెప్పి తెలియజేస్తూ